ప్రభునందు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను అండి. ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియులారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదండి, మహాజ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే బైబిల్ గ్రంథానికి అంతటి ప్రాముఖ్యత అంటే దేవుని నోటుబోరుగా, దేవుని మాటలుగా వ్రాయించబడినట్టు గ్రంథం వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక గ్రంథం బైబిల్ గ్రంథం. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-2 మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-2. యేసుక్రీస్తు ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఏలాగు బోధింపసాగెను. ప్రియులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు గారు మొట్టమొదటి బోధిస్తున్నటువంటి బోధ. ప్రియ సహోదరులారా, ఏమండి, ఆయన కొండ ఎక్కి ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి నోరు విప్పి బోధించడం మొదలుపెట్టాడు. ప్రియమైన శివరాజు, గొప్ప ప్రవక్త యేసుప్రభు గారు బోధించారంటే ఆయన బోధ ఎంతో అద్భుతమైనటువంటి బోధ, సున్నితమైనటువంటి బోధ, నమ్రతమైనటువంటి బోధ, నెమ్మదైనటువంటి బోధ. ప్రియ సహోదరులారా, యేసుప్రభు గారు లాంటి ప్రవక్త కానీ బోధకుడు కానీ ఇంకెవరు లేరని చెప్పుకోవాలి. అందుకనే ఏం బోధిస్తున్నారు మొట్టమొదటిగా చూసారా, మత్తయి సువార్త 5:8, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరట. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్! ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత ఆశ్చర్యమైన మాట అండి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఏంటండి, హృదయానికి ఎంతటి ప్రాముఖ్యత చూశారు కదా, హృదయానికి ఎంతటి ఘనత ఉందో చూశారు కదా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే నీ హృదయం, మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకుంటే, శుద్ధి అంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. కానీ మనిషి ఈరోజు ఏం శుద్ధి చేసుకుంటున్నాడండి? ముఖాన్ని శుద్ధి చేసుకుంటున్నాడు, బట్టలు శుద్ధి చేసుకుంటున్నాడు, హెయిర్ కటింగ్ శుద్ధి చేసుకుంటున్నాడు. ఏం శుద్ధి చేసుకుంటున్నారండి? లోకానుసారం శుద్ధి చేసుకుంటున్నారు. కానీ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయాన్ని శుద్ధిపరచుకునేవారే దేవుని చూడగలరని చెప్పేసి ఇటువంటి అద్భుతమైన మాటని లోక రక్షకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియకుమారుడు యేసుప్రభు గారు బోధించినట్టు బోధ. ప్రియమైన దేవుని వాళ్ళ యేసుప్రభు గారు ఆయన అంత ప్రవక్తగా ఆయన బోధ కానీ ఆయన మాటలు కానీ ఏంటి మనకు వినిపించవు. అందుకనే మొదటి తెస్సలోనిక 4:7 పరిశుద్ధులు ఒకటికే మనలను పిలిచను కానీ, చూసారా, పరిశుద్ధులు ఒకటికే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండేటకు కాదు. చూసారుగా, అపవిత్రులు ఉండే పిలువలేదు. పరిశుద్ధంగా ఉండాలి, న్యాయవంతుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి, సత్యవంతుడిగా ఉండాలి, యథార్థవంతుడిగా ఉండాలి. ప్రియమైన దేవుడు చూసారా, ఈ అన్నిటికీ కలిపితేనే పరిశుద్ధులు ఒకటికే దేవుడు మనల్ని పిలిచారు, పరిశుద్ధంగా ఉండడానికి పిలిచారు. అంతేగాని అపవిత్రులుగా ఉండడానికి వేస సాంగిత్యాలు, జోదాలు, ప్యాకెట్లు, అలాగే తాగుబోతులు, తిరుగుబోతులు, వేస సాంగత్యం చేయడానికి, విపరీతమైన జల్సా చేయడానికి, శిఖాలు చేయడానికి పిల్లలే దేవుడు. చూసారు కదా, పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచని కానీ అపవిత్రమైన పనులు చూస్తున్నారు కదా. ఈ కూర్చోగానే ఉంటున్నారా, మనిషిని చంపేసుకుంటారు, మనిషి బయటకు వెళ్తే రేపు పాడు చేసేస్తున్నారు, మానభంగాలు చేస్తారు, ఏజుతో పాటు చుట్టడం లేదు. ఎంత అపవిత్రమైనటువంటి పనులు జరుగుతున్నాయని లోకంలో, ప్రపంచ గమనంలో చూసుకున్నట్టయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరులారా, కంటికి మనం చూడలేనటువంటి, చెవితో మెండలేనటువంటి, నోటితో మాట్లాడలేనటువంటివి కూడా పదాలు ఉపయోగిస్తూ ఉంటే పరిశుద్ధుల ఒకటికి దేవుడు మనల్ని పిలిచారు కానీ అపవిత్రులు ఉండడానికి కాదు. అందుకని ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంతో నమ్రతతో ఉండాలి, నీతితో ఉండాలి, న్యాయంతో ఉండాలి. మాటను కూడా అంటే అందుకని హృదయాన్ని శుద్ధి చేసుకోమన్నారు. మన హృదయం
అంటే గుండె అంటే మన అందరూ అనుకుంటారు హృదయం అంటే గుండె అనుకుంటారు. గుండె కాదు. గుండె ప్రేమ ఒక మన దీనికి హార్ట్ బీట్గా దానికే ప్రేయపడుతుంది, కానీ హృదయం అనేటువంటిది ఉంటుంది. అలాగే మత్తయి సువార్త 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ప్రతి దగ్గర సమాధానంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ప్రియ సహోదరులారా, మిక్కిలి చూసారా, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారంటే ఆ విధంగా ఉంటే నువ్వు దేవుని యొక్క కుమారుడిగా, దేవుని యొక్క మన్ననాన్ని పొందేవాడిగా, అవతల వ్యక్తి చూడగానే ఈయన చూస్తుంటే దేవుని చూసినట్టుందరా, పరమాత్మను చూసినట్టుందరా, పరమేశ్వరుని చూసినట్టుందరా, పరమ తండ్రిని చూసినట్టుంది, దేవాది దేవుని చూసినట్టుంది అనేటువంటి ఫీలింగు మనసుకి కలగాలంటే ప్రియమైన దేవుని వల్ల నీ యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అందుకనే ఏమన్నారండి, హృదయ శుద్ధి గలవారే ధన్యులు, హృదయాన్ని శుద్ధి పరుచుకునేవారే ధన్యులు. సామెతలు 15లో చూసుకున్నట్టయితే ప్రియమైన దేవుని వల్ల సామెతలు 15:11 పాతాళ కోపమునకు చూసారా, పాతాళమును అగాధ కోపమును దేవుడు కనబడుచున్నది. దేవుడికి కనబడి చాలామంది అనుకుంటారు దేవుడు చూస్తున్నా, దేవుడు ఏం చూస్తాడు, ఏం పర్వాలేదు, ఏం చేసేదని పర్వాలేదు, ఎలా తిరిగినా పర్వాలేదు, ఎలా చూసినా పర్వాలేదు, ఏం మాట్లాడినా పర్వాలేదు, ఎలాగా ఎటువంటి పనులు మనం చేసినా పర్వాలేదు, దొంగతనం చేసిన పర్వాలేదు, వ్యభిచారం చేసిన పర్వాలేదు, హత్యలు చేసిన పర్వాలేదు, కూనీలు చేసిన పర్వాలేదు, రేపులు చేసిన పర్వాలేదు, దేవుడు చూస్తున్నాడా అని అనుకుంటున్నారు కదా. ఎక్కడ చూస్తున్నాడు దేవుడు అండి? దేవుడు ఎక్కడ చూస్తున్నాడు? పాతాళమును అగాధ కోపమును దేవునికి కనబడను కదా. అంటే పాతాళం ఎక్కడ ఉంటుంది? చూడగలవు నువ్వు? ఎప్పుడు చూస్తావు పాతాళం? నరకాన్ని పోయేటప్పుడు పాతాళం చూస్తావు. ప్రియమైన దేవుని వలన అందుకనే పాతాళమును అగాధ కోపమును దేవుడు కనబడుచున్నవి కదా. అలాగే నరుల హృదయము మరీ తేటగా ఆయనకు కనబడును కదా. నీ హృదయం ఆయన కనబడదా? నీ పనులు ఆయన కనబడవా? నీ చేతులు కనబడవా? నీ తిరుగులు కనబడవా? నీ క్రియ కనబడదా? కనబడని చెప్పి నువ్వు అనుకుంటున్నావు ప్రియ సోదరు, నీవే తెలివైన వాడు అనుకుంటున్నావు, నీవే నాకు మించిన వాళ్ళు లేరు అనుకుంటున్నావు, నేనే సృష్టించాను అనుకుంటున్నట్టు విర్రవీగుతున్నట్టు మనిషి. చూస్తారు కదా, నరుల హృదయములు మరీ తేటగా కనబడిన హృదయాన్ని చూస్తాడు. నీ హృదయాన్ని చూస్తాడు, నీ హృదయ పరిశోధకుడు. అలాగే నీ అంతరింద్ర పరిశీలించేవాడు ఆయన. ప్రియమైన దేవుని వల్లరా అందుకనే హృదయాన్ని ఎంతో భద్రంగా, ఎంతో నెమ్మదిగా పరిశీలించుకొని శుద్ధిగా ఉంచుకొని, అందుకే పరిశుద్ధులొకటికే మనల్ని దేవుడు పిలిచాడు. అంతేగాని లోకంలోకి వచ్చి ఇష్టం తిరిగేసి విలాసాలు విందులకి లేనిపోయిన వాటికి క్లబ్బులకి వెళ్ళిపోయి డ్యాన్సులు డమార్లకి ఎవరు పెడతా అని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఎవరు పెడతా అని వదిలేయడానికి కాదు ఇచ్చేది జీవితం. దీనికి ఇచ్చిన జీవితం ఇదే, పరిశుద్ధులుగా ఉండే జీవితం. అందుకని ప్రియమైన దేవుని వల్ల ప్రియ క్రైస్తవ సమాజమా, బైబిల్ పట్టుకున్నామంటే, బైబిల్ పుస్తకం చదువుతుంటే, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నామంటే, వీటన్నిటికీ లోబడి ఉండగలిగేటటువంటి ప్రయత్నంలో ఉండగలిగితేనే దేవుని కుమారుడు అనబడతావు, దేవుని చూడడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని సామెతలు 15:24 క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు మార్గమును నడుచును. చూసారా, కిందనున్న పాతాళం తప్పించుకోవాలని అంటే పాతాళం ఏముంటుందండి? నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, కంటిన్యూ కాలుతూనే ఉంటావు, నరకంలో అనిపిస్తూనే ఉంటావు. నరకాన్ని మరి చెప్పరాని ఘోరంగా ఊహించే మన ఊహకి అందనటువంటి పనులు ఉంటున్నాడు. అందుకనే క్రిందనున్న పాతాళం తప్పించుకొని బుద్ధిమంతుడు, నీతిమంతుడు, సత్యవంతుడు. సరే, సత్యంగా ఉండేవాడు, యథార్థంగా ఉండేవాడు, నీతిగా ఉండేవాడు, అబద్ధాలు ఆడేవాడు, కుండలు చెప్పేవాడు కాకుండా బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమును నడుచుకొనును. చూసారా, అంటే జీవమార్గం, నిత్య జీవం. ఎక్కడుండి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు లేదంటే 60 సంవత్సరాలు జీవితం కాదు. నిత్య జీవం అంటే నువ్వు చనిపోయిన తర్వాత బ్రతుకుండే జీవం. చనిపోయిన తర్వాత బ్రతుకున్నదని మనిషికి తెలియదు, లేదురా, ఉన్నప్పుడు అన్నీ అనిపించేయాలి, ఇంకా చనిపోయిన తర్వాత మనకి ఏం తెలుస్తుంది అనుకుంటారు. కానీ చనిపోయిన తర్వాత అసలు జీవితం ఉంది. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, ప్రియమైన సమాజమా, ప్రియ క్రైస్తవ సమాజం. అందుకనే క్రిందనున్న పాతాలను తప్పించుకోవాలని బుద్ధిమంతుడు ఎలా ప్రవర్తిస్తున్నాడండి? ఎలా ప్రవర్తిస్తున్నాడు చెప్తున్నాడు. జీవ మార్గాన్ని మార్గం, నిత్య జీవం. ఇంకంతే, పరలోకానికి వెళ్ళి నిత్య జీవం. ఆ జీవానికి ఇంక నువ్వు ఊహకు అందనటువంటి జీవితం. ప్రియమైన దేవుని వల్ల సామెతలు 14:8 తన ప్రవర్తన కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానముకు లక్షణము. నీ ప్రవర్తన కనిపెట్టి ఉండాలి. ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను నేను, ఏ విధంగా నా నడవడికి ఎలాగుంది, నా మాటలు ఎలాగున్నాయి, నా పాటలు ఎలాగున్నాయి, నా యొక్క ఆలోచన ఎలాగుంది. చూసారా, తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం. వివేకంగా ఉండాలి. ప్రేమ దేవుని వల్ల సమాధానంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, సఖ్యతగా ఉండాలి, నిన్ను వెళ్ళి పొరుగుని ప్రేమించే తత్వంగా ఉండాలి. ప్రతి ఒక్కరిలో ప్రేమతత్వం ఉపయోగించుకోవాలి. కానీ
నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించేట్టు. చూసారు, వివేకుల జ్ఞానం అంటే నీ ప్రవర్తన నువ్వు కనిపెట్టుకుంటూ ప్రతిరోజు ఈ విధంగా నేను ఏం ప్రవర్తించాను, ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, అరే వెంటనే నేను దేవుడికి వెళ్ళి చెప్పుకోవాలి, ఆయన క్షమాపణ అడిగే విధంగా ఉండాలి, ఆయన క్షమించే తత్వం ఉండే మనిషిగా ఉండాలని చెప్పేసేటువంటి ఆలోచనలో నువ్వు ఉండగలిగినట్టయితే నీ యొక్క ప్రవర్తన నువ్వు కనిపెట్టేవాడు అవుతావు. ఏమైనా దేవుళ్ళు చూశారు కదా, ఇర్మియా 17:9-10. ఇర్మియా 17:9-10. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అబ్బో, ఏంటండి, ఏ హృదయం ఇచ్చాడండి నీకు దేవుడు? ఎలాంటి హృదయం ఇచ్చాడండి? ఏంటండి ఇది? హృదయ శుద్ధి గలవారు ధన్యులని అక్కడ అంటున్నారు. ఇక్కడ చూస్తే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని దాన్ని గ్రహింపగలవాడెవడు. అబ్బా, ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత ఆశ్చర్యమైన మాట, ఎంతటి ఆలోచన గొలిపే మాట. చూసారా, మత్తయి 5:8 ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. కానీ ఇక్కడ హృదయం ఎలా ఉందండి? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మోసకరమైన హృదయాన్ని నీకు ఇచ్చాడు దేవుడు, వ్యాధి కలిగేటువంటి హృదయాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. చూసారా, అంటే ఆ యొక్క మోసకరమైన హృదయాన్ని, వ్యాధి కలిగేటువంటి హృదయాన్ని ఏ విధంగా నువ్వు మలుచుకుంటావు? మోసంలో ఉండిపోతావా, ఆ వ్యాధిలో ఉండిపోతావా, మంచిగా మలుచుకుంటావా? చూసారా, హృదయం అన్నిటికంటే మోసకరం అంటే నీ యొక్క ప్రతి మాట కానీ, పాట కానీ, ఆలోచన కానీ ఏదైనప్పుడు కూడా నీ హృదయంలో నుంచే వస్తుంది. ప్రియమైన దేవుని వలన ఇర్మియా 10. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు దేవుడు నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియలను పరిశోధించువాడను. చూసాను, ఒక ప్రవర్తన, ఒక నడవడిక, ఒకని యొక్క ఆలోచన విధానం, ఒక పని విధానం, వాళ్ళు చేస్తున్న పని, నడిచేటటువంటి నడక ఏ విధంగా ఉంది, ఎక్కడ ఉంటుంది, ఎక్కడ పడుకుంటున్నా, ఎక్కడ చూస్తున్నాడు, వేషల దగ్గర పడుకుంటున్నారు, వ్యభిచారం దగ్గర పడుకుంటున్నాడా, భార్య దగ్గర ఉంటున్నాడా, పిల్లల దగ్గర ఉంటున్నాడా, బారులో పడుకుంటున్నాడా, వైన్ షాపులో పడుకుంటున్నాడా? చూసారు, ఒకని ప్రవర్తన బట్టి ఆయన ఫలము చూపున ప్రతీకారం చేయుటకు దేవుడు నేను హృదయాన్ని పరిశోధిస్తాడు. అంతరింద్రియములు, హృదయంలో ఉంటే అంతరింద్రియం అంటే నీ యొక్క ఆలోచన విధానాన్ని, నీ యొక్క మాటల విధానాన్ని, నీ పాటల విధానాన్ని, నీ యొక్క నడవడిక విధానాన్ని చూసారు. అందుకనే ఎంత ఇదండి, ఎంతటి అద్భుతమైన మాట, ఎంతటి భయం కొలిపే మాటలండి, ఎంతటి ఆలోచింపజేసేటువంటి మాటలు, అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథంలో. ఇటువంటి హృదయం గురించి బైబిల్లో రాసేటంత దీనిగా ఏ గ్రంథంలో మీకు కనబడదు. ప్రేమ దేవుని వాళ్ళరా, అంటే మిగతా ఉంటుంటే హృదయం గురించి రాస్తారు, హృదయం పాటలు పాడతారని, అది కాదు. నువ్వు హృదయం ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ఉండాలి అంటే దేవుని కోసం. అంటే బైబిల్ పట్టుకున్నామంటే, పరిశుద్ధ గ్రంథాలు చదువుతున్నామంటే ఈ విధంగా ఉండాలంటే నీ హృదయం బట్టి నీ క్రియలు, నీ పని ఎలాగుండా దేవుని కోసం పని చేస్తాను. ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకునేంత వరకు విరవేగుతున్నావా, ఇష్టం తిరిగేస్తున్నావా, జలసాలు విలాసాలు తిరుగుతున్నావా, మందులు మోకలు తిరుగు, ఆటల్లో పాటల్లో వెళ్ళిపోతున్నావా, ఏ విధమైన మాటలు ఆటలాడు, దేవుని పాటలు పాడుతున్నావు, అర్థం పర్థం ఏంటంటే. అందుకనే అటువంటివి చేయకుండా ఉండాలని చెప్పేసి చూసారా, హృదయం పరిశోధిస్తాడు, అంతరింద్రియ పరిశోధిస్తాడు ఆయన. కీర్తన 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. చూసారా ప్రియులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. ఏమి ఉండాలి హృదయంలో? ఏది ఉండాలి హృదయంలో? దేవుని వాక్యం ఉండాలి, దేవుని మాటలు ఉండాలి, దేవుని పాటలు ఉండాలి, దేవుని ఆలోచన ఉండాలి, దేవుని సంకల్పం ఉండాలి, దేవుని ప్రణాళిక ఉండాలి. అందుకనే నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా యొక్క హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నానంటే, వాక్యం ఉంటూ నీ దూరం ఉన్నదంటే, వాక్యం బలపడిందంటే నువ్వు ఇంక ఏ పని చేయవు, ఏ పాపం చేయవు, ఏ తప్పు చేయవు, ఏ యొక్క దూరాలోచన చేయవు, ఏ యొక్క అపవిత్రమైన మాటలు మాట్లాడు, అపవిత్రమైనటువంటి జోలికి వెళ్ళకు, అలాగే దుష్టుల జోలికి వెళ్ళకు, దుష్టులతో స్నేహం చేయవు, చెడ్డ స్నేహం చేయవు. అందుకని వాక్యం ముందుగా ఉండాలి. ఏంటంటే హృదయంలో వాక్యం ఉండాలి, వాక్యం బలపడాలి, వాక్యమైన హృదయం ఉండాలి. అంటే వాక్యం అంటే ఏంటంటే దేవుడి మాట, దేవుని వాక్యం, దేవుని పలుకు, దేవుని ఆలోచన, దేవుని మనస్సు, మొత్తం అంతా వాక్యం ఉంటుంది. కనుక ఆ వాక్యం హృదయంలో ఉన్నట్టయితే ఎట్టి పరిస్థితులు నీవు తప్పు చేసే అవకాశం ఉండదు. అందుకని ప్రేమ దేవునాల ఆదికాండము 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు దేవుడు చూచి తాను భూమి మీద నరులను చేస్తున్నందుకు దేవుడు సంతాపం నుండి హృదయంలో వచ్చుకుంటే, దేవుడికి హృదయం ఉండదు అనుకుంటున్నారా? దేవుడికి హృదయం ఉంటుందా? ఆయనకి హృదయం ఉంటుంది కదా. చూసారు కదా, మన ఆలోచనలన్నీ చెడ్డు తలంపులు ఉంటున్నాయంట.
దేవుడు చూచి భూమి మీద ఎందుకు నేను నరులను చేస్తాను, ఎందుకు మానవులు చేస్తానని చెప్పి ఆయన హృదయం నొచ్చుకుంటున్నాడంటే మన ప్రవర్తన నియమాలు అలా ఉంది, మన యొక్క ఆలోచన విధానం అలా ఉంది. అందుకనే చూసారా, నరులు చెడుతనం భూమి మీద గొప్పదని గొప్ప అనుకుంటున్నాడు. ఆ చెడ్డదాన్ని ఏమనుకుంటున్నాడు, చాలా గొప్పది అనుకుంటున్నాడు. నేను చెడ్డగా తిరుగుతున్నాడు గొప్ప అనుకుంటున్నాడు, చెడు తిరుగుతున్న గొప్ప అనుకుంటున్నాడు, ఎదుటి వ్యక్తిని రేపులు చేసేస్తాను హత్యలు చేస్తానంటే గొప్ప అనుకుంటున్నాడు. కానీ వారి హృదయం యొక్క తలంపుల ఊహలన్నీ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఆయన హృదయం నొచ్చుకుంటుంది. అంటే దేవుని యొక్క హృదయాన్నే నొచ్చుకునేటువంటి పరిస్థితుల్లో మన ప్రవర్తన ఉంటుందా? ప్రియమైన క్రైస్తవ సమాజం ఆలోచించుకోవాలి. అలాగే మత్తయి సువార్త 15లో 18, 20 అండి. నోట నుండి బయటకు వచ్చినవి మాత్రమే బయటకు వచ్చిన హృదయంలో నుండి వచ్చును, ఇదే మనుషుని అపవిత్రపరచునని గ్రహించుకున్నాను. అంటే నీ నోట్లోంచి ఏ మాట అయితే వస్తుందో అది హృదయంలోంచి వస్తున్న మాటే, నీ హృదయంలోంచి వస్తున్న మాటే ప్రేమ దేవుని వల్ల. అందుకనే నోట నుండి బయటకు వచ్చినది హృదయం నుంచి వస్తుంది. అంటే నీ హృదయపూర్వకంగా మాట్లాడుతున్నావు, నీ హృదయంతోనే మాట్లాడుతున్నావు, హృదయం ఆలోచనతో మాట్లాడుతున్నావు. ఏ మాట మాట్లాడినా అది హృదయంతో మాట్లాడుతున్నట్టే. నువ్వు చెడ్డ మాట మాట్లాడుతున్నావు, మంచి మాట మాట్లాడుతున్నావు, దేవుడి మాట మాట్లాడుతున్నావా, దేవుడి పాట పాడుతున్నావా, దేవుని మార్గంలో ఉంటున్నావా, దేవుని నడవటంలో ఉంటున్నావా అనేది నీ హృదయం నుంచి, నీ మాట నోటి నుంచి వచ్చే మాట హృదయం నుంచి వస్తుంది, నోటి నుంచి రావటం లేదు. అందుకనే ఎంతో జాగ్రత్తగా హృదయాన్ని కాపాడుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎలా ఉంటుందండి? నోటి నుంచి వచ్చేవి దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారులు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయం నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరుస్తూ ఇవన్నీ మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఇవే ఎక్కువ ఉంటున్నాయి. కానీ హృదయాన్ని పరిశోధించేవారు దేనిగా ఉంటున్నారా? ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎందుకంటే దేవుని మార్గంలో ఉండేటట్టయితే, దేవుని యొక్క తలంపులు ఉండేటట్టయితే ఇటువంటి జరగవు. అందుకనే ముఖ్యంగా క్రైస్తవులు బైబిల్ చదువుతున్నారు, పరిశుద్ధ గ్రంథం చదువుతున్నావు, ఏ విధంగా వెళ్తున్నావు, లోతుల్లోకి వెళ్తున్నావా, ఇంత లోతుల్లో గ్రహించుకోగలుగుతున్నావా? చూసారు కీర్తన 33:4, దేవుని వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. చూసారా, ఆయన చేస్తుంది యథార్థమైనది. ఆయన వాక్యం, ఆయన మాట, ఆయన పలుకు, ఆయన యొక్క సంకల్పం, ఆయన ప్రాణాలకు అంత యథార్థమైనదే. ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. నమ్మకాన్ని కలిగించేట మనిషి ఆయన విశ్వాసం ఉండాలి, నీకు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, గ్రహించుకోవాలి, అలాగే గైకొనాలి, వాక్యాన్ని గైకొనాలి. కానీ ఏ విధంగా ఉంటున్నాయి సంఘాలు, ఏ విధంగా ఉంటున్నాయి, ఆ విధంగా ఉంటున్నాయి సంఘాలు, ఆ విధంగా చెప్పగలుగుతున్నారు సంఘాలు. ప్రియమైన దేవుళ్ళ, నా సంఘానికి 1000 మంది వచ్చారు, 2000 మంది వచ్చారు, 5000 మంది వచ్చేసారు. నా యొక్క సర్వీసులు 5 సర్వీసులు అవుతున్నాయి, 6 సర్వీసులు అవుతున్నాయి. ఏం చెప్తున్నావు? ఈ విధంగా ఉంటుందా? హృదయాన్ని పరిశోధించే విధంగా, హృదయాన్ని నెమ్మది పెట్టే విధంగా వాక్యాలు ఉంటున్నాయా? ప్రియమైన క్రైస్తవ సంఘమా, ఆలోచించుకోవాలి. సంఘాలు ఆలోచించుకోవాలి. ఏ విధమైన బోధన చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఈ మధ్యకాలంలో నేను పరలోకం వెళ్ళిపోయానని చెప్పి ఒక ఆమంటుంది, దేవుడు తీసుకెళ్ళిపోయిన ఒక ఆమంటుంది. అసలు మృతులైన వారు కానీ బ్రతుకుండేవారిని పరలోకం వెళ్ళే ఛాన్స్ ఉందా అసలు? ఇటువంటివి చెప్తున్నారని చెప్పేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ డైరెక్టర్ జాన్ గారు ఇటువంటివన్నీ ఖండిస్తూ, ఇటువంటి దొంగ బాధలు చేయకండి అని చెప్పేసి ఖండిస్తుంటే ఆయన మీద ఈ యొక్క దైవజనులు తిరగబెట్టే పరిస్థితుల్లో ఉంటున్నారు. అంటే సత్యాన్ని చెబుతూ ఉంటే సత్యానికి వ్యతిరేకించే పరిస్థితులు ఉంటున్నారు. అందుకని ఏ విధంగా సంఘాలు చెప్తున్నాయి, ఏ విధంగా ఉంటున్న సంఘాలు? ప్రియమ దేవుని వల్ల ప్రకటన 2:23 ప్రియమ దేవుని వల్ల ప్రకటన గ్రంథం 2:23, దాని పిల్లలను నిశ్చయంగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంగములన్నీ తెలుసుకొనును, మరియు మీలో ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేది. అమ్మో, ఏంటండి ఇది? అయ్యే బాబోయ్, సంఘాలు చూసారు, చంపేస్తారంటే ఇంక చంపి, నో డౌట్ ఎట్ ఆల్, నో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు నీకు అనుకుంటున్నారు. ఏమైనా కాంప్రమైజ్ అవుతారు దేవుడు? నథింగ్ అసలు. చూసారు కదా, దాని పిల్లల్ని నిశ్చయంగా చంపేదను. ఈ పిల్లలండి సంఘంలోని పిల్లల్ని నిశ్చయంగా చంపుతానంటే చూసారంటే ఏ విధంగా? అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొను. సంఘాలన్నీ తెలుసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు చూసారా, తెలుసుకొనుము, మరియు మీలో ప్రతివానికి వాని క్రియల ఫలము చొప్పున ప్రతిఫలం ఇచ్చేదని. ఎంత భయంకరంగా ఉందని, ఎంత ఆలోచన ఉందండి, ఎంత భయంగా ఉంది. ప్రేమ దేవుని ఈ వాక్యం చదువుతుంటే నాకే గుండెలు ఎందుకో అలతడిగా అనిపిస్తుంది. చూసారా, ఎంత దీనిగా ఉండాలండి? చంపేస్తాను, నో డౌట్ ఎట్ ఆల్. దాంట్లో ఇంకా మనం ఆలోచించే పని లేదు. దేవుడి మాట అంటే మాటే.
అందుకనే ఎంతో జాగ్రత్తగా, ఎంతో నమ్రతగా సంఘాలన్నీ కూడా ఈ యొక్క వాక్యాలను చెప్పేటప్పుడు అద్భుతంగా ఇటువంటి మాటలను, హెచ్చరికలతో కూడినటువంటి మాటల్ని చెప్పగలిగేటప్పుడు, అలాగే హృదయాన్ని పరిశీలించుకొని, హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని, హృదయంలోని మాటలు, దేవుని పాటలు, దేవుని వాక్యం, దేవుని ఆలోచనలు ఉంచుకొని, అలాగే యేసుప్రభు గారు బోధించినటువంటి బోధని, సువార్తని ప్రకటించేవారిగా ప్రతి ఒక్కరు ఉండగలిగే పరిస్థితులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రియమైన దేవుని వల్ల పాట పాడుకుందామండి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు, ఆయనే పరమ తండ్రి, ఆయనే సబ్కా మాలిక్, ఆయనే సర్వేశ్వరుడు, ఆయనే పరమేశ్వరుడు, ఆయనే ఊపరువాలా. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు, ఆయనే పరమ తండ్రి, ఆయనే సబ్కా మాలిక్, ఆయనే సర్వేశ్వరుడు, ఆయనే పరమేశ్వరుడు, ఆయనే ఊపరువాలా. క్రైస్తవ్యం అంటే కృత్రిమము కాదులే, మనుషులు కల్పించిన మృతమదము కాదులే. క్రైస్తవ్యం అంటే కృత్రిమము కాదులే, మనుషులు కల్పించిన మృతమతము కాదులే. కులదోష మతమౌఢ్య జాడ్యము నుండి విడిపించి దేవునితో సమాధాన పరిచేదే క్రైస్తవ్యము, అదే కల్వరి రుధిరం. నువ్వు అవునన్నా కాదన్నా యేసుక్రీస్తు దేవుని కుమారుడే, యేసుక్రీస్తు దేవుని కుమారుడే. ఆకాశమందైనను భూమి మీదనైనను చట్టం శాస్త్రం గతులు మారవచ్చులే, మార్పులేని వాడు మన యేసన్నలే. చట్టం శాస్త్రం గతులు మారవచ్చులే, మార్పులేని వాడు మన యేసన్నలే. ఆపద్బాంధవుడు ఆద్యంతరహితుడు, నిన్ను కడవరకు నడిపించు కరుణామయుడు, నీతి సూర్యుడు. నువ్వు అవునన్నా నీవు అవునన్నా కాదన్నా యేసుక్రీస్తు దేవుని కుమారుడే, యేసుక్రీస్తు దేవుని కుమారుడే. ఆకాశమందైనను భూమి మీదనైనను నేల నీరు వెలుగు దేవుని సృష్టిని పూజించుట మనకిది న్యాయమా. నేల నీరు వెలుగు దేవుని సృష్టిని పూజించుట మనకిది న్యాయమా. సత్యమేదో నిత్యమేదో తెలియజేసిన, సత్యమేదో నిత్యమేదో తెలియజేసిన పునరుద్ధారుడైన మహిళన రాజుయే, మహనీయుడాయనే. నీవు అవునన్నా కాదన్నా యేసుక్రీస్తు
యేసుక్రీస్తు దేవుని కుమారుడే, యేసుక్రీస్తు దేవుని కుమారుడే. ఆకాశమౌదైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు, ఆయనే పరమ తండ్రి, ఆయనే సమకామాలి, ఆయనే సర్వేశ్వరుడు, ఆయనే పరమేశ్వరుడు, ఆయనే ఉపరుమాలా. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందరికీ వందనాలండి. ప్రభు పేరట వాక్యం నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి అందించండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటున్నానండి. సహోదరులారా, ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడు, పరమ తండ్రి, మహాతండ్రి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవాది దేవునికి, ఆయన ప్రియకుమారుడు, లోకరక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారా స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసు ప్రభు ద్వారా మీ అందరికీ నా యొక్క వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నాను.